ఇది వాల్వ్ ఆన్ ఉంది బేసిక్గా. దాన్ని ఆఫ్ చేద్దాం. ఇన్స్టెంట్ సౌండ్ డిఫరెన్స్. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈరోజు మన దగ్గర ఒక స్పెషల్ కార్ ఉంది. దిస్ ఇస్ అన్ i20 N-Line. సో మనందరికి తెలిసింది N-Line ఆల్రెడీ రేస్ పెక్డ్ ఉంటుంది. మొత్తం అది కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ ది రేసింగ్ సస్పెన్షన్స్, ఇట్ హ్యాస్ ది 1 లీటర్ టర్బో ఇంజిన్స్, దాని మొత్తం ట్రాన్స్మిషన్స్ కూడా అన్ని రేస్ ట్యూన్ ఉంటాయి ప్రాపర్ గా. దాన్ని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాడు అన్న. సో ఈ కార్ లో రెజోనేటర్ డిలీట్ అయింది, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ లేదు, రెజోనేటర్ డిలీట్ అయ్యి ఎండ్ క్యాన్ మారింది. దాని కాస్ట్ వచ్చేసి 25,000 సంథింగ్ అయింది. దాని తర్వాత ECU చేంజ్ అయింది. సో బేసిక్గా ECU స్టేజ్ 1 ఉండేది. ECU ఇంకా ఎగ్జాస్ట్ కలిపితే ఆల్మోస్ట్ 50,000 అయింది. అండ్ ఇట్ హ్యాస్ ఎ BMC ఎయిర్ ఫిల్టర్ విచ్ ఇస్ ఎ ఫ్రీ ఫ్లో ఎయిర్ ఫిల్టర్. అది కూడా యాడ్ చేసిన తర్వాత 60 to 70,000 సమ్ చేంజ్ పడ్డది. అండ్ ఇట్ హ్యాస్ ఎ బాడీ కిట్ ఆన్ ఇట్. ఆ బాడీ కిట్ కాస్ట్ మొత్తం 50,000. ప్రస్తుతానికి బంపర్ దగ్గర ఉన్న బాడీ కిట్ విరిగిపోయింది బికాస్ ఆఫ్ ది రీసెంట్ రేంజ్ ఇన్ హైదరాబాద్. బట్ ఐ షో యూ ద కార్. సో దిస్ ఈస్ ద కార్. సో ఇక్కడ ఉండాల్సిన అది విరిగిపోయింది, బట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇంకొకటి అలాయిస్ కూడా దీనిది టోటలీ బ్లాక్ పెయింట్ చేయించుకున్నాడు అన్న సైడ్కి సపరేట్గా. యాజ్ యూ కెన్ సీ సైడ్ స్కర్ట్ ఉంది, దాని తర్వాత రేర్ స్పాయిలర్ ఉంది అండ్ రేర్ బంపర్ కానీ ఇవన్నీ ఫుల్లీ మొత్తం చేంజ్ చేయించినవి ఇవన్నీ. అండ్ యాజ్ యూ కెన్ సీ ఎగ్జాస్ట్ వచ్చేసి ఎండ్ క్యాన్ మారింది అండ్ రెజోనేటర్ డిలీట్. అండ్ దీని ఎగ్జాస్ట్ ఇంకోటి ఏంటి తెలుసా, అన్న దగ్గర వాల్ట్రానిక్స్ ఉంది. సో వాల్ట్రానిక్స్ ఎలా పనిచేస్తుంది అంటే దాని బటన్ ఆన్ కొట్టినప్పుడు ఎగ్జాస్ట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక చిన్న మోటార్ లాగా, అది ఎగ్జాస్ట్ని క్లోజ్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం బేసిక్గా నడిపేటప్పుడు దగ్గర సౌండ్ రాదు, ఎక్కువ వస్తుంది, చాలా లైట్ అయిపోతుంది అప్పటికే. కానీ అది ఆఫ్ చేయంగానే సౌండ్ మొత్తం మారిపోతుంది. అండ్ ఐల్ షో యూ ఇన్సైడ్ ద కార్. సో బేసిక్గా దిస్ ఈస్ లైక్ అన్ ఆటో గేర్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ IMT. సో బేసిక్గా దీని సీన్ ఏంటంటే మనం జస్ట్ గేర్ వేసుకోవాలి, ఇట్ విల్ ఆటోమేటిక్గా అదే క్లచ్ చూసుకుంటుంది. కంపేర్ టు మాన్యువల్ దీనిలో చాలా తక్కువ లో రెస్పాన్స్ ఉంటుంది. కంపేర్ టు ఆటో కానీ మాన్యువల్ కానీ రెస్పాన్స్ లో ఉంటుంది. కాకపోతే ఇఫ్ యూ వాంట్ అరే నాకు క్లచ్ వద్దు కానీ గేర్ కావాలి అంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ యూ కెన్ గో విత్. అన్న కూడా ఇది తీసుకున్నాక అనుకున్నాడు ఓకే ఐ షుడ్ హ్యావ్ గోన్ విత్ మాన్యువల్ ఆర్ ఆటో అనేసి, బట్ హీస్ హ్యాపీ విత్ దిస్. ఇది డ్రాగ్ రేస్ కి కానీ ట్రాక్ పైన కానీ ఇట్లా మన క్విక్ షిఫ్ట్స్ చేయడానికి పనికిరాదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లైక్ గుడ్ సిటీ రైడ్స్ కానీ అలా. సో ఇట్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బేసిక్గా. సో దిస్ ఈస్ ద వాల్వ్ట్రానిక్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇది ఆన్ ఆఫ్ ఆటో అండ్ కీ. సో యా మీకు ఒక్కసారి మీకు కార్ది సినిమాటిక్స్ షార్ట్స్ చూపిస్తా, దాని తర్వాత విల్ గో రైడ్ ఇట్. ఇప్పుడైతే కార్ లోపల మనం రైడ్కి వెళ్ళే ముందు మీకు ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తా. ఇది వాల్వ్ ఆన్ ఉంది బేసిక్గా. సో సౌండ్ ఒకసారి రేవ్ ఇవ్వను. సో ఇప్పుడు దాన్ని ఆఫ్ చేద్దాం. ఇన్స్టెంట్ సౌండ్ డిఫరెన్స్. లవ్లీ సౌండ్. అసలు మేము కార్లో ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి అప్పుడు ఏమైందంటే గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు పాప్స్ వస్తుండే. నేనైతే ఇట్లా నేను ఈవీ నడుపుతున్నా కదా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ. సో నాకు దీని సౌండ్ వినేటప్పుడు ఇట్లా ఐ మిస్ దిస్ అని ఈవీ నడిపిన రోజులు అనిపించలే. ఒకసారి ఎక్కగానే ఐ ఫీల్ లైక్ ఈ సౌండ్ని మిస్ అవుతున్నా అని చెప్పేసి ఒక్కసారి అది డిలీట్ చేయగానే కార్ లోపల కూడా మనకి ఆ గ్రౌల్ వినిపిస్తుంది. ఇట్లా ఫుల్ బేసిక్ సౌండ్ ఇట్లా అల్టిమేట్ ఉండే. నేను ఇట్లా నడుపుతున్నా కూడా ఆ ఫీలే మారిపోతుంది. లిటరల్గా మన లోపల ఇంకెక్కువ అగ్రెషన్ వచ్చేస్తుంది ఇట్లా నడపాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని రేస్ సస్పెన్షన్స్ కాబట్టి గుంటల్లో గట్టిగా తగులుతుంది. సో గుంటల్లో చాలా స్లో వెళ్ళాలి, కానీ కార్నరింగ్స్ అప్పుడు హైవేస్ అప్పుడు మాత్రం ఇట్లా ఎయిర్ నుంచి కట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది కార్. మనం ఎంత ఫాస్ట్ గా తిప్పినా కూడా కార్ ఇట్లా బెండ్ అవ్వదు, విచ్ విల్ గివ్ యూ లైక్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నడిపేటప్పుడు. సో ఇట్స్ బేసికలీ లైక్ ఎ ట్రాక్ మిషన్. అంత క్రేజీ బండి ఇది. సో నౌ విల్ గో రైడ్ ఇట్. ఇప్పుడు నార్మల్ i20 N-Line టైమింగ్ వచ్చింది. అది నాకు ఇది ఎంతవరకు రికార్డ్ అవుతుందో తెలీదు మన ఫోన్లో మైక్లో, బట్ మనకైతే వినిపిస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి వినిపించాలి.
కదులుతుంది అన్నట్టు అనిపించట్లే, ఆ లెవెల్ ఉంది. సో గైస్ ఇప్పుడు మీకు గేర్ జస్ట్ స్లో స్పీడ్స్లో గేర్ షిఫ్ట్ చేసి చూపిస్తాము. సౌండ్ ఒకసారి వినండి. షిఫ్ట్ అయినా నెక్స్ట్ సెకండ్ ఇట్లా పాప్స్ వదులుతుంది. సో దిస్ ఇస్ ఏజ్ 1 ట్యూన్డ్ వెహికల్. సో దీని పవర్ అప్గ్రేడ్ ఎంత ఉందంటే ఇప్పుడు దిస్ వాజ్ 120, నౌ ఇట్స్ 145 bhp అండ్ టార్క్ వచ్చేసి 175 ఉండే, ఇట్స్ 235 నౌ. సో బంప్ చాలా క్రేజీ ఉంది, చాలా bhp చాలా టార్క్ ఎక్స్ట్రా అయింది. సో కంపేర్ టు నార్మల్ ఇన్లైన్స్ దిస్ ఈస్ మోర్ ఫాస్టర్, మోర్ రెస్పాన్సివ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎయిర్ ఫిల్టర్, ఎగ్జాస్ట్ అండ్ ట్యూనింగ్ అవన్నీ చేపిస్తామో ఆటోమేటిక్గా కార్ రెస్పాన్స్, దాని ఇంజిన్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో మనం యాక్సిలరేటర్ టచ్ చేయంగానే మనకు అర్థమైపోతుంది ఇంత రెస్పాన్సివ్ ఎట్లయింది అనేసి. సో ఆ డిఫరెన్స్ చాలా తొందరగా చూపిస్తుంది కార్ కూడా మనకి. చలో సో ఇప్పుడు ఒకసారి లాంచ్ లాగా ఇస్తాడు అన్న. ఆటోమేటిక్ కాబట్టి లాంచ్ లా ఉండదు. నాకు ఈ లెవెల్ ఆఫ్ సౌండ్ ఇష్టం, లిటరల్గా చెప్తున్నా కదా. ఇట్లా చెవుకి పేలేటట్టు లేకుండా మనకు ఎంత కావాలో లిటరల్గా అంతే ఉంది ఈ కార్ది అయితే. మనకు ఎంత వినిపించాలి అంత వినిపిస్తుంది, బయట ఎంత వినిపించాలి అంత వినిపిస్తుంది. దూరంలో పోలీసులు ఆడికి వినపడదు, పక్కన వాళ్ళకి తప్ప, ఒక సరౌండింగ్లో ఉన్న 3-4 కార్స్కి తప్ప ఇంకొకటికి వినపడదు ఆ సౌండ్. అది లిటరల్గా ది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాం కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది అది. టూ లౌడ్ ఉంటే ఏమైందంటే యూ విల్ ఎంజాయ్ ఫర్ ద ఫస్ట్ 5 minutes, దాని తర్వాత నుంచి ఇట్ ఫీల్స్ లైక్ ఎ టార్చర్. సో అన్న వస్తున్నాడు, ఐ విల్ షో యూ ద ఫ్లై బై. సో యాజ్ యూ గైస్ సా, దాని ఏంటంటే సౌండ్ మనకి వినిపించింది కదా ఇప్పుడు ఇట్లా వెళ్ళంగానే, బట్ ఇట్స్ నాట్ లైక్ టూ లౌడ్. ఇప్పుడు నా ఫోన్లో కూడా మీకు ఎంతవరకు వినిపించిందో తెలియదు, ఎందుకంటే అది అలా స్మూత్గా వెళ్ళిపోయింది. సో అంత ఉండడం ఇస్ బెస్ట్ నా ఫీలింగ్లో. మన సిటీలో ఈ మధ్య హైదరాబాద్లో పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఇలాంటి ఎగ్జాస్ట్ కనిపించిందంటే అలాగే చంపేస్తున్నారు మనల్ని. ఒకసారి మనం ఈ టర్నల్స్లో కూడా ఒకసారి సౌండ్ చెక్ చేద్దాం, సౌండ్ పెట్టేసి సౌండ్ది. దాని తర్వాత నేను ఒకసారి ఆ కార్ నడిపి దాని ఓవరాల్గా నాకు ఎట్లా అనిపించింది దాని రెస్పాన్స్, పర్ఫార్మెన్స్ అనేది యూ విల్ సీ ద రియాక్షన్స్. సో గైస్ ఇట్స్ టైమ్ ఫర్ ది టర్నల్. నేను దిగినప్పుడు దానికి చిన్న బేస్ వచ్చింది. ఎట్లుందంటే టర్నల్లో నేను చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది అది. ఇంకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నౌ లెట్స్ సీ. అసలు ఏం చెప్పాలి నేను, అల్టిమేట్ అసలు క్రేజీ వస్తుంది సౌండ్. దీన్ని వీళ్ళందరూ ఉంటారు ఇరిటేట్ చేయడానికి, ఏం వస్తుంది అసలు ఆ సౌండ్. నిజంగా ఇక్కడ లేకపోయినా కావాల్సి ఆన్ కొడుతున్నాడు. ఏ రేంజ్ వస్తుందో సౌండ్, ఆ గ్రౌల్ మొత్తం ఇలా. నౌ లెట్స్ డ్రైవ్ ఇట్. సో గైస్ లెట్స్ సీ ద రెస్పాన్సివ్నెస్. నేను ఫస్ట్ టైం ఇట్లా గేర్ ఉన్నా కానీ క్లచ్ లేని బైకులు నడుపుతున్నా. సో లెట్స్ జస్ట్ సీ. బాబా టర్నల్స్ లో దీని సౌండ్ అయితే అల్టిమేట్ వస్తుంది. సో బేసిక్ గా కార్ ది ఆటో బ్లిప్పర్ కూడా ఉంది దీనికి. సో మనం గేర్స్ డౌన్ షిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రేవ్ మ్యాచ్ చేసేసుకుంటది. అది మనం రేవ్ మ్యాచ్ చేయాల్సిన అవసరం మనకు రాదు, అదే చూసుకుంటది మొత్తము. స్టీరింగ్ ఎటు పెడితే అటువైపు వెళ్తుంది, అంతే స్ట్రేట్ మొత్తం తెలుస్తుంది. ఇట్లా మనకి కార్ వాబుల్ లేదు, మొత్తం స్టిఫ్ ఉంది. సస్పెన్షన్స్ కూడా 120s లో వెళ్తున్నాము అన్నట్టు కూడా తెలియట్లేదు, అంత క్రేజీ ఉంది కార్ అసలు. సో దీని పవర్ వచ్చి ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే సో బేసిక్ గా మొత్తం కార్ చాలా లీనియర్ పవర్ అయిపోయింది. సో మీకు సడన్ పుల్ ఉండదు ఇట్లా ఇట్లా ఒక, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన బైకింగ్ లో ఒక 3000 RPM తర్వాత బండి ఒకలా పర్ఫామ్ చేస్తుంది, సడన్ గా పుల్ ఇచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తాము. దీనిది అలా కాదు. సో దీనిది ఫస్ట్ 1000 RPM to 6000 to 6500 RPM దాకా సేమ్ లీనియర్ పవర్ ఉంది. సో కార్ వెళ్తున్నా మీకు పుల్ ఉన్న ఫీలింగ్ రాదు, కానీ మీరు స్పీడ్ చూసేసరికి కార్ ఆల్మోస్ట్ 120-130 వెళ్తుంది. అండ్ దీని సస్పెన్షన్ ట్యూనింగ్ ఎంత ఆన్ పాయింట్ ఉందంటే కార్నరింగ్స్ లో ఎంత ఫాస్ట్ గా కార్నర్ చేసినా కూడా కార్ తెలిసిపోతుంది. అసలు కార్ కదలట్లే, ఇట్లా స్ట్రైట్ ఉందంటే ఇట్లా వెళ్తుంది. మన కార్ జనరల్ గా ఇలా తిరిగి ఇలా వెళ్తాయి. సో దాని వల్ల మనకు కాన్ఫిడెన్స్ రాదు, ఏరో చేంజ్ అయిపోతుంది, హ్యాండిల్ పైన చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది, స్టీరింగ్ పైన మనకి నడిపేటప్పుడు కష్టం అయిపోతుంది. అది కొంచెం వాబుల్ అయినా కూడా అటు ఇటు అయిపోతుంది ఆ కార్నర్ లో. కానీ ఈ కార్ ఎట్లా అంటే ఇట్లా మీకు బేసిక్ ఒక గోకాట్ లాగా ఉంది. గోకాట్ కి సస్పెన్షన్ ఉండదు కదా, మనం తిప్పేటప్పుడు ఎలా తిరుగుతుంది, కానీ చిన్న రాయి వచ్చిన ఏమొచ్చినా తెలుస్తుందా, సేమ్ ఆ రేంజ్ లో ఉంది దీన్ని.
నాకైతే షిఫ్ట్స్ అప్పుడైతే అల్టిమేట్ లవ్లీ ఉంది. కానీ ఐ లైక్ ద వే ఇట్ ఈస్ లైక్ క్లచ్ లేదు బట్ ఇట్స్ గేర్. ఐ డోంట్ నో ఎంతమందికి నచ్చిద్దో, కానీ సిటీ కోసం ఐ ఫీల్ లైక్ ఇట్స్ ది బెస్ట్. సో ఇప్పుడు మనం థర్డ్ గేర్ నుంచి సెకండ్కి వద్దాం. అవ్వండి ఆటోమేటిక్గా అది 4000కి వెళ్ళిపోయి రేవ్ మ్యాచ్ చేసేసుకుంది. సో మీరు గేర్స్ డౌన్ షిఫ్ట్ చేసిన తొందరగా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రేవ్ షిఫ్టింగ్ అండ్ ఆల్. అప్ షిఫ్టింగ్ కూడా అది ఆటోమేటిక్గా సెన్సర్స్ ద్వారా తీసుకొని చేసేసుకుంటుంది. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఎంజాయ్ యువర్ రైడ్, ఫీల్ ద పవర్ అండ్ ద సౌండ్ ఈజ్ లైక్, నేను మైక్ ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ రియాలిటీలో మాత్రం సౌండ్ ఈజ్ లైక్ లవ్లీ. అసలు ఆ బేస్ అండ్ ఆల్ ఫీల్ వస్తుంది ఇట్లా మంచిగా ట్రాక్ పైన నడిపేటప్పుడు. కానీ ఈ సౌండ్ తో నడిపితే మాత్రం ఇంకా ఇట్లా మనకి అగ్రెషన్ వచ్చేస్తుంది, ఇట్లా నడపాలి అని చెప్పేసి. నన్ను లైట్స్ ఇవన్నీ కూడా కొంచెం మోడ్ చేసుకున్నాడు. అండ్ హీస్ అ బిగ్ బ్యాట్మ్యాన్ ఫ్యాన్. మొత్తం బ్యాట్మ్యాన్ స్టిక్కరింగ్ అండ్ ఆల్. అండ్ ద కార్ కలర్ ఈజ్ ఆల్సో లైక్ క్రేజీ. రెడ్ అండ్ బ్లాక్ ఇస్ మై ఆల్వేస్. ఇట్లా నేను ఏదైనా కార్ కొన్నప్పుడు అది రెడ్ అండ్ బ్లాక్ ఉందంటే ఐ కెన్ లైక్ గో ఫర్ ఇట్. ఐ లవ్ ఇట్. సో ఇట్స్ అన్ N-line సిరీస్ కాబట్టి ఇట్స్ 1 లీటర్ టర్బో ఇంజన్. సో ఇప్పుడు మనమైతే ఎవరిదైతే కార్ ఉందో అన్న దగ్గర కనుక్కుందాం దీని సీన్ ఏంటో. అన్న ఏం చెప్పాడంటే దీన్ని యాక్చువల్లీ ట్యూనింగ్ తర్వాత దీని మైలేజ్ పెరిగింది. సిటీలో జనరల్ గా 10 ఇచ్చేది ఇప్పుడు 13 అరౌండ్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ద లీనియర్ పవర్. బట్ జనరల్ గా వచ్చేసి 9 లేదా 10 ఇస్తుండే అంట ఒకప్పుడు. అండ్ విల్ ఆస్క్ వై డిడ్ యూ choose to go with performance and stuff, okay? And so I love your car totally. So obviously తెలుస్తుంది you are a big Batman fan అని చెప్పేసి. ఆల్రెడీ ఐ ఫీల్ లైక్ N-line కార్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్రెడీ ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ మోర్ అగ్రెసివ్ లుకింగ్ వైజ్. వై డిడ్ యూ గో ఫర్ అ బాడీ కిట్? సో వాట్ హ్యాపెండ్ ఈస్ నేను యూరోపియన్ మోడల్ ఆఫ్ N-line ఉంది. సో దాని 17 ఇంచ్ వీల్స్ అండ్ స్టాక్ స్పాయిలర్ ఇస్తాడు. ఓకే. ఫ్రంట్ లిప్ అనేది ఆప్షనల్ ఇస్తాడు. సో సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీ, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై కొలీగ్ ఓన్స్ సేమ్ N-line ఆఫ్ యూరోపియన్. ఆయన ఫొటోస్ పంపించిన తర్వాత నేను చూసిన తర్వాత అరే దిస్ వన్ ఎడిషన్ మైట్ బాగుంటుందేమో, కార్ కి ఆ స్పోర్టీ ఫీల్ ఇస్తుందేమో అని అనుకున్నాను. సో అందుకనే ఫాస్ట్ ట్రాక్స్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర బాడీ కిట్ వేయించాను. అన్ఫార్చునేట్లీ ఫ్రంట్ లిప్ ఒకటి చాలా అందం ఇస్తుంది, ప్రస్తుతానికి ఇరిపోయింది మొన్న బికాస్ ఆఫ్ అవర్ హెవీ రెయిన్స్. దాన్ని ఫోటో పెట్టేస్తాను నేను సైడ్ లో పాప్ చేస్తాను. బట్ దట్ రియలీ గివ్స్. సో బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ చాలా మంది ఆడుంటారు. సో అందులో మన గోల్ఫ్ కార్ ఉండేది. సో దానిలాగా చేద్దామని సో అందుకనే అది కొన్నానమాట. ఫ్రంట్ బాడీ కిట్ స్ప్లిటర్ అన్ని పెట్టించాను. సో గైస్ ప్లస్ ఈ అన్నకి హీ యూస్ టు లవ్ గో కార్ట్ రేసింగ్ అండ్ స్టఫ్. హీ హ్యాస్ ఎ సిమ్యులేటర్ ఇన్ హిస్ హౌస్. దానిలో కూర్చొని హిల్ ప్లే ఆల్ ది కార్ గేమ్స్ అండ్ స్టఫ్. సో అండ్ హీ ఆల్సో వన్స్ ఎన్ AD with 390 మనదే. సో నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ N-line ఇస్ అ పర్ఫార్మెన్స్ వెహికల్ 1 లీటర్ టర్బో. ఎందుకు ఇట్లా ఇంకా ఎక్కువ పవర్ కావాలనిపించింది? అంటే బేసిక్ గా నేను పవర్ కావాలని వెళ్ళలేదు. సో ఐ వెంట్ టు కార్మిక్ పర్ఫార్మెన్స్. చాలా రీసెర్చ్ చేశాను ఏ షాప్స్ ఉన్నాయి టు గివ్ మీ దట్ ఎగ్జాస్ట్ సౌండ్. సో బేసిక్ గా దీని స్టాక్ ఎగ్జాస్ట్ చాలా బాగుంటుంది, కానీ రేర్ సీట్స్ వాళ్ళకి వినిపిస్తాయి కానీ మన డ్రైవర్ సీట్ లో వినిపిదు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ అరే నాకే వినిపించట్లేదు, నాకు ఎగ్జాస్ట్ ఉంది కానీ నాకు ఆ ఫీల్ రావట్లేదు అని నేను వెతికి వాలోట్రానిక్ ఎగ్జాస్ట్ వేయించితే బాగుంటుంది అని విన్నాను. అందుకనే నేను కార్మిక్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్తే నాకు క్యాటలిటిక్ కన్వర్టర్ తీయద్దు, అంత సౌండ్ వద్దు, ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ ద సౌండ్ అని వెళ్తే దే సెడ్ ఎగ్జాస్ట్ తో పాటు ట్యూన్ చేయించుకోండి, మీకు మైలేజ్ తక్కువ వస్తుంది కదా, మీ మైలేజ్ కూడా పెరుగుతుంది అన్నాడు. సర్ప్రైజ్, పర్ఫార్మెన్స్ పెంచుతుంటే మైలేజ్ ఎలా పెరుగుతుంది అని. బట్ ఆఫ్టర్ ద ట్యూన్ సో నాకు 10 వచ్చేది ముందు బిఫోర్ ద ట్యూన్, maximum to max 10. Now I'm getting 14 at some times. So that is a very big benefit. Second, power. I didn't expect N-line నా కార్ లో ఇంత పొటెన్షియల్ ఉందని నాకు తెలియదు. The moment I upgraded, I'm like wow, ఇది అరే ముందే చేయించుకుంటుంటే బాగుండేది అనిపించింది. సో లీనియర్ గా ఉంది, తెలియదు. I was doing crazy speeds but తెలియదు. సో it adds a more of character అన్నమాట. లైక్ కార్ కదా ఉన్నది అదొక్కటే తక్కువ అయింది అనిపించింది. దీంట్లో టర్బో ల్యాగ్ కూడా పోయింది, చాలా టర్బో ల్యాగ్ ఉంటుంది. ఇఫ్ యూ సీ చాలా మంది N-line లో కంప్లైంట్ చేస్తారు టర్బో ల్యాగ్ ఉంది, 1.5 RPM ముందు లాగట్లేదు. అదే ఐ ఆల్సో అబ్జర్వ్డ్. నేను ఎప్పుడైతే ఒకసారి N-line నడిపానో ఆ టర్బో లాగ్ అనిపించింది. ఆ 1.5 దగ్గర ద కార్ ఫెల్ట్ లైక్ చాలా జర్కీ అవుతుంది. రేవ్ ఇచ్చాక మళ్ళీ గేర్ షిఫ్ట్ చేసామంటే డౌన్ లో తక్కువ స్పీడ్స్ లో చాలా జర్క్ అవుతుంది కార్. ఐ ఫెల్ట్ దట్. ఇప్పుడు ఆ జర్క్ పోయింది, ఉంది టర్బో లాగ్ ఉండకుండా ఉండదు, బట్ మినిమల్, వెరీ వెరీ మినిమల్. సో నాకు సిటీ స్పీడ్స్ లో కూడా 3rd గేర్ 4th గేర్ లో కూడా వెళ్ళిపోయింది, ముందు 2nd గేర్ లో వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్, జనరల్లీ పీపుల్ చూస్ ద కార్ ఫర్ కంఫర్ట్, బట్ దిస్ కార్ ఇస్ నాట్ నోన్ ఫర్ కంఫర్ట్. దీని సస్పెన్షన్స్ వచ్చేసి ఇచ్చినప్పుడు వాడు రేస్ అవి ఇచ్చాడు కాబట్టి హౌ డిడ్ యూ ఫీల్? అంటే పంప్స్ గానీ ఇప్పుడు సడన్ గా వెళ్తున్నాం, ఇప్పుడు ఒక స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఏదైనా స్పీడ్ బ్రేకర్ అలా వచ్చినప్పుడు తగులుతుంది కదా కింద. సో అది ఎప్పుడైనా అయ్యిందా? సడన్ గా కింద తగలంగానే ఇట్లా మనకి అనిపించింది. నేను భద్రాచలం ట్రిప్ కి వెళ్ళినప్పుడు గట్టిగా తగిలింది కింద. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కారు, సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్న కారు ఉంటే బాగుండేదని. బట్ చాలా రేర్ ఇన్స్టెన్సెస్. నాకు ఫస్ట్ నుంచే గోల్ఫ్ మీద ఇష్టం, మన దగ్గర గోల్ఫ్ లేదు. సో
పోలో వాజ్ ద సెకండ్ బెస్ట్ చాయిస్, బట్ పోలో డిస్కంటిన్యూడ్ అయిపోయింది. సో ఐ వాంటెడ్ ఎ న్యూ కార్, సో ఇది తీసుకున్నాను అనమాట. ఐ వాంటెడ్ ఎ వెరీ స్పోర్టీ కార్ అనమాట. ఐ లైక్ డ్రైవింగ్ గో కార్ట్స్, సో నాకు అలాంటి ఫీల్ ఇచ్చే కార్ కావాలి. సో ఎన్లైన్ నడపంగానే నాకు ద వే ఇట్ టేక్స్ కార్నర్స్ అసలు కదలదు. ఇట్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. కూర్చుంటే తెలుస్తుంది. స్టీరింగ్ ఒక యాంగిల్ లో ఉంటే అదే యాంగిల్ వెళ్తుంది. యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఇట్ ఆల్సో. అలాంటిది ఫర్ దాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హార్డ్ సస్పెన్షన్ తప్ప ఆప్షన్ లేదు. సో ఇట్స్ ఓకే, ఇట్స్ అ గుడ్ కాంప్రమైజ్. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ దట్ సో బ్యాడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు బంప్స్ లో ఫాస్ట్ గా వెళ్ళలేరు కొంచెం. యా, సో ఇప్పుడు జనరల్లీ పీపుల్ చూస్ ఆటోమేటిక్ లేదంటే మాన్యువల్. మెనీ ఆఫ్ దెమ్ నో దట్ అండ్ అదే వాడతారు కూడా చాలా మంది. వై డిడ్ యూ గో విత్ మాన్యువల్ అండ్ ఆటో మిక్స్డ్ గా? సో నాకు మాన్యువల్ కావాల్సి వస్తుంది. చాలా మాన్యువల్ కోసం అడిగాను, కానీ ఎన్లైన్ లో మాన్యువల్ లాంచ్ చేయలేదు కారు. ఓ, సో ఎన్లైన్ సిరీస్ లో దేర్ ఇస్ నో మాన్యువల్. సో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కొత్త 2024 ఎన్లైన్ లో మాన్యువల్ ఇస్తున్నాడు. బట్ నేను తీసుకున్నది 2022. సో అందులో అప్పుడు మాన్యువల్ లేదు, ఓన్లీ ఐఎంటీ అండ్ డీసీటీ. నాకు డీసీటీలో మన గేర్స్ మన కంట్రోల్లో ఉండవు. లెట్సే నాకు ఈ కార్నర్లో థర్డ్ గేర్లోనే తీసుకోవాలి, అది దాని ఆర్పిఎం బట్టి మార్చేసుకుంటుంది. యూ కాంట్ ఈవెన్ దో యూ షిఫ్ట్ డౌన్ ఇట్ విల్ షిఫ్ట్ అప్. సో నాకు ఆ కంట్రోల్ కోసం ద అదర్ ఆప్షన్ వాజ్ ఐఎంటీ అండ్ ద గేర్ లీవర్ ఇస్ సూపర్ నైస్. అది కూడా మంచి చాలా స్పోర్టీ ఉంది. అవును, సో ఆ పట్టుకోగా నా ఫీల్ ఇస్తుంది. సో ఐమ్ హ్యాపీ. సిటీలో నాకు క్లచ్ తో ఇబ్బంది లేదు. సో నా గేర్ నా కంట్రోల్లో ఉంది. సో కైండ్ ఆఫ్ మిస్సింగ్ ద మాన్యువల్, బట్ ఇట్స్ ఓకే. నా లెఫ్ట్ లెగ్ అయితే సేవ్ అయింది సిటీలో. సో జనరల్ గా సిటీలో ఇప్పుడు నడిపే వాళ్ళకి, ఆఫీస్లోకి డైలీ వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా మాన్యువల్ నడిపినప్పుడు స్ట్రెస్ఫుల్ అయిపోతుంది క్లచ్ వల్ల. బట్ జనరల్లీ ఆటో నడిపినప్పుడు అంత స్ట్రెస్ఫుల్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఐ నో చాలా మందికి హేట్ ఉంది ఆటో 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 అనేసి. బట్ సిటీకి తీసుకున్న మీరు ఒక ఫ్యామిలీ కార్ తీసుకున్నప్పుడు మాన్యువల్ ఇస్ నాట్ అన్ ఐడియల్ చాయిస్. అండ్ అంతేకాకుండా అండ్ డీసీటీ కమ్ మాన్యువల్ అనేది ఇంకా ఆప్షన్ లేకుండా అన్నకు కూడా. సో ఈ తీసుకోవాల్సింది వచ్చేసింది మాన్యువల్. బట్ దిస్ ఈస్ ఆల్సో గుడ్, బట్ నాట్ దాట్ రెస్పాన్సివ్. అండ్ అన్న, మీరు ఇప్పుడు ఈ కార్ జనరల్ గా ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కూర్చుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 100% ఒకటి వస్తుంది, ఇన్ని లక్షలు పెట్టావు కానీ ఎందుకు ఇంత గట్టిగా ఉంది కార్, అసలు కంఫర్ట్ లేదు అని. అంటే మా డాడీ ఈజ్ ఆల్సో ఎంతూజియాస్ట్ అనమాట. ఆయనకు కూడా RX100 ఉండేది నా చిన్నప్పుడు. సో ఈ అండర్స్టూడ్ నేను ఎందుకు తీసుకుంటున్నాను. బట్ మై అదర్ రిలేటివ్స్ ఎందుకు ఇంత గట్టిగా ఉంది, నువ్వు SUV ఎందుకు తీసుకోలేదు, ఐ స్పెంట్ అరౌండ్ 15 lakhs ఫర్ దిస్, 50 lakhs లో క్రెటా వస్తుంది కదా అంటారు. బట్ నాకు హ్యాచ్ బ్యాక్ కావాలి, హాట్ హ్యాచ్ లాగా చేయాలనే కోరిక. సో అందుకనే నేను ఇంకా ఐ ప్రిఫర్ దిస్ కార్. సో దట్స్ ది లవ్ ఫర్ ద కార్స్ అండ్ బైక్స్ వి ఆల్ హ్యావ్. ఎస్పెషల్లీ మా బైకింగ్ కమ్యూనిటీలో కానీ హైదరాబాద్ లో సీన్ ఇలా ఉంది ప్రస్తుతానికి. అండ్ ఒక కార్ తీసుకున్న తర్వాత దానికి ECU ఎగ్జాస్ట్ చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దానికి ఒక ప్రైస్ ఉంటుంది. యూ టిక్ దిస్ కార్ టు బెంగళూరు కదా ఫర్ ఆల్ దిస్. సో బెంగళూరుకి వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సి వచ్చింది, హైదరాబాద్ లో లేకుండే. సో ఇవన్నీ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ పట్టుదల ఉండాలి, ఇట్లా చేయాలి నా కార్ ని ఏదో ఒకటి అనేసి. అండ్ we can obviously see that on this car. Dani looks wise gan and all, it's really good. So how was your ownership experience and overall before getting the mods and after getting the mods? Before getting the mods, car even though let's say ఎవరన్నా ఎన్లైన్ తీసుకుని ఏ మోడిఫై చేయించుకోకపోయినా కూడా ఇట్స్ అ ఫెంటాస్టిక్ కార్. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎస్పెషల్లీ ఘాట్ సెక్షన్, లోనావలా, వాయినాడ్ వెళ్ళినప్పుడు మీకు అరే అసలు ఈ కార్ ఎందుకు లేదే అనిపిస్తుంది. లెట్స్ బైక్ లో వెళ్ళినా కూడా నాకు కార్ ఎందుకు లేదు అనిపించింది. ఆఫ్టర్ మోడ్స్ అది ఉన్న ప్యాకేజ్ ని ఇంకా ఎన్హాన్స్ చేసింది. సో ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఫ్రమ్ ద కార్, బట్ ఆబ్వియస్లీ విత్ ఇన్ సిటీ లిమిట్స్, స్పీడ్ లిమిట్స్. బట్ బేసిక్ గా ఎంజాయ్ చేయొచ్చు. విత్ ద మోడ్స్ యుల్ గెట్ మైలేజ్. అదో పెద్ద కన్సర్న్ ఈ కార్ తో. మైలేజ్ పెరిగింది, పవర్ పెరిగింది, మీకు స్పీడ్ తెలియదు. సో ఇంకా రిలాక్స్డ్ గా వెళ్తారు హైవేలో. యాజ్ క్రూజింగ్ ఎట్ 120 నాకేం తెలియట్లేదు అసలు 120. సో నాకు 8 hours ఆఫ్ ట్రావెల్ నాకేం అనిపించలేదు. నేను ఇంటికి వచ్చాను, మళ్ళీ నా వర్క్ చేసుకున్నాను. సో నో టైర్డ్నెస్ అస్సలు లేదు. అందుకనే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ మోడల్. సో దట్స్ ద సీన్ ఈ కార్. సో ఎవరైనా ఎన్లైన్ తీసుకుందాం అనుకుంటున్నారంటే ఇంకేస్ ట్యూనింగ్, యాక్చువల్గా నేను చెప్తున్నా ఇవాళ దాకా నాకు కూడా తెలియకుండా ట్యూన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది అని చెప్పేసి. ఇట్స్ ఫస్ట్ టైం నేను కూడా విన్నది ట్యూన్ చేసినప్పుడు మైలేజ్ పెరగడం అనేసి. సో ఇఫ్ యూ గైస్ మీకు కూడా ఎన్లైన్ లో ఇష్యూ ఉంది, మీరు కూడా ఏమైనా చేయించుకోవాలనుకుంటున్నారు ఎన్లైన్ అంటే, యూ కెన్ గో గెట్ దిస్ డన్. అన్న ఎక్కడైతే చేయించుకున్నాడో ఒకసారి అన్న మీరు ఎక్కడ ఈ అంతా చేయించుకున్నారు, ఎస్పెషల్లీ ట్యూనింగ్ అండ్ ఆల్, ఒకసారి వీళ్ళకి చెప్పేసి. కార్మిక్ పర్ఫార్మెన్స్ అనేది నాకు నానక్రామ్గూడలో అంత ఐడియా లేదు, కానీ కార్మిక్ పర్ఫార్మెన్స్ అని కొట్టంగానే గూగుల్ మ్యాప్స్ వస్తుంది. కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది, కానీ డెఫినెట్ ప్రొఫెషనల్స్. మొన్ననే నా కార్ కి వాటర్ లాగింగ్ ప్రాబ్లమ్ కి చిన్న ఏదో ఆక్సిజన్ సెన్సర్ మీద నీళ్లు పడి ఇష్యూ వచ్చింది. ఇమీడియట్ గా వాళ్లే వచ్చి అసిస్ట్ చేశారు, ఈవెన్ దో వాళ్ళకి అవసరం లేదు. సో ఫెంటాస్టిక్ ప్రొఫెషనల్స్, బాగా చేస్తారు. అండ్ ఎగ్జాస్ట్ చాలా మంది మీరు ఆన్లైన్ వీడియోలు చూస్తే టాకాలు పెట్టేసి పైన ఏదో క్లాంపులు కొట్టేస్తారు బాడీకి. అట్లా చేయలేదు. ఉన్న ఎగ్జాస్ట్ ఏదైతే మౌంటింగ్ ఉంటుందో ఒరిజినల్ మౌంటింగ్, దానికే వాళ్ళు పెట్టారు. సో దట్
లెట్స్ నాకు నెక్స్ట్ ఇంకా తీసేయాలి, నాకు స్టాక్ వెళ్ళిపోవాలి, ఏం లేదు, రిమూవ్ ఇట్, బోల్ట్ ఆన్ అంతే, మొత్తం తీసేయడం, ఒరిజినల్ పెట్టడం అంతే, అయిపోయింది. సో అలాంటి ప్రొఫెషనల్స్ నేను ఇంకా హైదరాబాద్ లో వీళ్ళ తప్ప ఇంకెక్కడ చూడలేదు. సో డెఫినెట్లీ రికమెండ్ కార్మిక్ పర్ఫార్మెన్స్. సో గైస్, ఇఫ్ యూ గైస్ వాంట్ టు గెట్ యువర్ కార్స్ డన్, నాట్ ఓన్లీ నేను ఏ కార్ అయినా కానీ వెళ్ళొచ్చు మీరు, వాళ్ళు దే విల్ టేక్ కేర్. ఐ విల్ పుట్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ అన్న దగ్గర తీసుకొని. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the